అందరికీ నమస్కారం. సౌండ్ విన్నారు కదా! ఈ క్రిస్పీ అయిన, హెల్తీ అయిన స్వీట్ షాప్‌లో దొరికే డ్రై కచోరీలను మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో నేను 2 టైప్స్ కచోరీలు ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి స్వీట్‌ది, ఒకటి హాట్‌ది. దీంట్లో మనం ఎలాంటి మైదా పిండి గానీ, సోడా కానీ యూజ్ చేయము. ఓన్లీ గోధుమ పిండితో వీటిని చేశాను. నేను ఇంట్లోనే గోధుమలను మరపట్టించిన పిండితోనే ఈ కచోరీలు చేస్తున్నాను. మీరు ప్యాకెట్ గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండిని జల్లించుకొని అందులో ఓమను నలిపి వేసుకోండి. ఓమ, కొద్దిగా నూనె, సాల్ట్ వేసి పిండికి ఆయిల్, సాల్ట్ బాగా అంటేలాగా చేతితో బాగా రబ్ చేశాక కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గా తడిపి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసం ముందుగా నేను డ్రై ఫ్రూట్స్‌ను విడివిడిగా వేయించుకొని ఆ తర్వాత అన్నీ కలిపి వేయించుకున్నాను. కాజు, బాదం, పిస్తా ఈ 3 తీసుకున్నాను నేను. బెల్లం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. స్పైసీ కచోరీ కోసం ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఇంగువ, సోంపు, పసుపు వేసి ఇలా మిక్సీ పట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలిపి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కచోరీలు చేద్దాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కచోరీలను మడిచే విధానము వేరే ఉంటుంది. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. స్వీట్ షాప్ స్టైల్లో ఉండే కచోరీలాగే ఉంటాయి సేమ్. మీ దగ్గర సేవ్ లేకపోతే బూందీ అయినా వేసుకోవచ్చు, లేదంటే శనగపిండిని కొద్దిగా లైట్‌గా వేపైనా వేసుకోవచ్చు. ఈ 2 రకాల కచోరీలు ఒక్కసారి చేసుకుంటే మీకు నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. తడి తగలకుండా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని నెల రోజుల వరకు కూడా ఉంచుకోవచ్చు. ఈ దీపావళికి స్పెషల్‌గా ఉండాలని చేస్తున్నాను. ఇలా థ్రెడ్ తీసుకొని వీటిని ఇలా ముక్కలుగా చేసుకోండి. సేవ్‌తో చేసుకోవాలనుకుంటే సేవ్ రెసిపీ నా షార్ట్ వీడియోలో ఉంది చూడండి. బయట దొరికే కచోరీల్లో వాళ్ళు వాడే ఆయిల్ గానీ, మైదా గానీ హెల్త్‌కి అంత మంచిది కాదు. ఇలా ఇంట్లోనే ఈజీగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీరు నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. పిండి పైన కూడా నేను ఆయిల్ వేసుకుంటూనే చేస్తున్నాను. ఎలాంటి వాటర్ నేను యూజ్ చేయట్లేదు. ఇలా స్టఫింగ్‌ని కొంచెం కొంచెం వేసుకుంటూ జాగ్రత్తగా మడుచుకొని పైన చూపిస్తున్న విధంగా చేసుకొని ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చేసుకోవడం వల్ల స్వీట్ షాప్‌లో మనకు దొరికే కచోరీల్లాగా పైన సర్కిల్‌లాగా వస్తాయి. మైదా పిండితో చేసినవైతే బాగా కనిపిస్తాయి. ఇవి గోధుమ పిండితో చేసినవి కాబట్టి లైట్‌గా కనిపిస్తాయి. ఇలా నూనె లైట్‌గా కాగిన నూనెలోనే వేసుకోండి. బాగా కాగిన నూనెలో వేయకండి. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని గరిటెతో నూనెను ఇలా పోస్తూ వీటిని క్రిస్పీగా వేయించుకోండి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని తీసుకోండి. కచోరీలలో స్టఫింగ్‌కి స్వీట్‌కైతే 1 కప్పు డ్రై ఫ్రూట్స్‌కి 1 కప్పు బెల్లము. హాట్‌కైతే మనము రుచి చూసి వేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియో చూస్తే కష్టంగా అనిపిస్తుంది కావచ్చు కానీ చేస్తుంటే మాత్రం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. చాలా తొందరగా అయిపోతుంది. మీకు సెలవులు ఉన్నప్పుడు ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి బయట నుంచి మనం కొనే పనే ఉండదు. ఎంతో హెల్తీ అయిన ఈ కచోరీలు మనం ఇంట్లోనే ఈజీగా నెల రోజుల వరకు నిల్వ ఉండేటట్టు చేసుకొని పిల్లలకు పెట్టొచ్చు. అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు. ఈ స్వీట్ కచోరీ కూడా సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ హాట్ కచోరీ ఎలాగా స్పైసీది ఎలా చేసామో ఇది కూడా అంతే చేయాలి. అలాగే చేసి ఆయిల్‌లో మెల్లిమెల్లిగా వేయండి. ఒకటేసారి మంట పెద్దగా పెడితే ఆయిల్ ఎక్కువగా కాగి పైన మాడిపోతాయి కచోరీలు. వీటివి నేను 2 టైప్స్ షేప్స్ చేశాను. ఒకటి గరిజెల టైపు మనం మామూలుగా ఇంట్లో చేసుకునేదే గరిజ టైప్ చేశాను. ఒకటి కచోరీ షేప్ చేశాను. ఒకటి ఇలా గరిజ టైపు ఇలా గరిజెలు చేస్తాం గదా! అలా చుట్టుకున్నాను. ఇలా ఒక్క గోధుమ పిండితో ఇలా 3 రకాలు చేసుకోవచ్చు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టేయండి. ఈ దీపావళికి మీరు స్వీట్స్ బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి. బయట దొరికే వాటిలో పిండి గానీ, ఆయిల్ కానీ, అందులో వాడే పదార్థాలు గానీ, అన్నీ కూడా కల్తీ జరుగుతున్నాయని రోజు మనం వింటూనే ఉన్నాము. ఇలా కొంచెం కష్టమైనా కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా ఆయిల్‌లో వేశాక గరిటెతో ఇలా ఆయిల్‌ని పోస్తూ ఉంటే లోపల బాగా ఉడికి మనకు స్వీట్ షాప్‌లో దొరికే గర్జెల్లాగా ఒకే కలర్‌లో క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టి చేసుకోండి. మీకు ఈ కచోరీల రెసిపీ ఎలా అనిపించింది? నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.